ఒకటి కర్మ సిద్ధాంతంకి నాకు ఒకటి అనిపిస్తదండి మనోహర్ గారు. అంటే హ్మ్. ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఈజ్ మనకు అసలు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? అవసరం ఏంటి? ఒక పని చేసాం. ఆ పని ఎందుకు చేయాలొచ్చింది? ఆ పని రిజల్ట్ అందరికీ ఉపయోగకరంగా ఉందా? సెల్ఫిష్ గా చేశామా? ఎలా చేసాం? ఒకవేళ అందరికి ఉపయోగపడేదైనా రూడ్‌గా ఎట్టంటే అట్ట మొరటుగా చేశామా? దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చేశామా? దీని మీద ఎండ్ రిజల్ట్ ఉంటదేమో అని. దాన్ని కర్మ సిద్ధాంతం అనుకోవచ్చా? కాన్సిక్వెన్స్ అండి. వీళ్ళు ఆ! ఏంటంటే బేసిక్ కాన్సిక్వెన్స్‌కి హ్మ్. అడ్డమైన ఈ దిక్కుమాలిన కాన్సెప్ట్స్ అన్ని తగిలించి జన్మ, పూర్వజన్మ అది ఇది అంటారు. ఇప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇన్‌కేస్ అంటే కర్మ సిద్ధాంతం నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వీళ్ళు పునర్జన్మ బుక్కిష్‌గా అది ఇది. చెప్పేది కాదు. యాహ్! ఆ! జనరల్‌గా థింక్ చేయాలి అంటే వాట్ యూ డూ గుడ్ ఇన్ ద వరల్డ్ విల్ బి రిటర్న్ టు యూ అని ఒక జనరల్ బిలీఫ్ అన్నమాట. జనరల్ థాట్ ప్రాసెస్. అవును. దీనికి సింపుల్ ఏంటంటే మీరు దొంగతనం చేయట్లేదు. ఇంకొకళ్ళు దొంగతనం చేద్దాం అన్న ఆలోచనను మీరు నిరసిస్తున్నారు. ఓకే. సో, జనరల్‌గా మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో దొంగతనం అనేది తప్పుగా లేకపోతే ఏమంటారు గర్హనీయమైన పనిగా ఉండిపోద్ది. సో, నోబడీ లైక్స్ టు డూ ఇట్. సో, మీరు దొంగతనం చెయ్యకపోవటం వల్ల, మీరు దాన్ని డినై చేయటం వల్ల, అది కరెక్ట్ అన్న మాటని డినై చేయటం వల్ల, యూ మేడ్ యువర్‌సెల్ఫ్ ఎ బెటర్ సొసైటీ. మీ చుట్టుపక్కల. ఇదంతా ఇప్పుడున్న సిటీస్ మెంటాలిటీలో చూడకూడదండి. అప్పట్లో స్మాల్, స్మాల్ గ్రూప్స్ గదా! 20 హ్మ్. కుటుంబాలు, 40 కుటుంబాలు ఒక చిన్న ఊరుగా ఉండేవి. అక్కడే ఉండేవాళ్ళు. థింక్ యువర్ అంటే మొత్తం మీ ఐడియా అంతా ఆ 40 కుటుంబాలు, 30 కుటుంబాల మధ్యలోనే ఉందనుకోండి. నేను హ్మ్. ఎవరింటికి దొంగతనం చేయకపోతే, నేను మిగతా వాళ్ళ ప్రాపర్టీస్‌ని నేను గూడా కాపాడితే, మిగతా వాళ్ళు గూడా నా ప్రాపర్టీస్‌ని కాపాడతారు. నేను మిగతా వాళ్ళ స్త్రీల మీద తప్పుడు దృష్టితో పెట్టకుండా ఉంటే, వాళ్ళు నా స్త్రీల మీద తప్పుడు దృష్టితో పెట్టకుండా ఉంటారు. ఇదే గోల్డెన్ ప్రిన్సిపల్ అంటే. గివ్ అండ్ టేక్ అన్నమాట. నేను మీతో ఇప్పుడెందుకు మంచిగా ఉంటాను. పనిచేయదంటారు మీరు? సిటీస్‌లో ఎందుకు పనిచేయదు ఈ రూలు? అనానిమిటీ ఎక్కువైపోయిందండి. అనానిమిటీ ఎక్కువైపోయేటప్పటికి పీపుల్ థింక్ థట్ దే కెన్ గెట్ అవే విత్ దిస్. ఇప్పుడు పని చేస్తదండి. ఎందుకు పని చేయదు? ఆ! ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ఉంది. నా ఇష్టానికి నేను ఇది చేస్తాను, ఇది చేస్తానంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టానికి చేస్తే నేను భరించలేను తర్వాత. రైట్? హ్మ్. ఎప్పుడైనా అదే పని అనానిమిటీ చేస్తదండి. యాహ్! చేస్తుంది, చేస్తుంది. ఇప్పుడు అంటే అనానిమిటీ ఎక్కువుండేటప్పటికి దే కెన్ గెట్ అవే విత్ డిజానెస్టీ అన్నమాట. ఇప్పుడు ఆహ్, చిన్న ఊరనుకోండి. నేనేదన్నా ఒక తప్పు చేస్తే మొత్తం ఊరంతటికి తెలిసిపోద్ది. పరువు పోద్ది. అందరికి తెలుస్తుంది. యాహ్! యెస్. యెస్. కానీ ఇప్పుడు హ్మ్. నేను సిటీలో ఉన్నాను. నేను ఒక రెడ్ లైట్‌ని జంప్ చేసి పారిపోయానండి. అక్కడ కెమెరాలు, వేరే గిమెరాలు ఊరికెళ్ళిపోతారా? లేకపోతే యాహ్! రెడ్ లైట్ జంప్ చేసేసాను. అక్కడ అది సిగ్నల్ ఉంది. సిగ్నల్ ఉంది. అక్కడ రెడ్ ఏసారు. నేను ఆగాల్సింది నేనెళ్ళిపోయాను. నోబడీ ఈస్ దేర్ టు లుక్ ఎట్ మీ. సో, కాబట్టి ఐ థింక్ ఐ గాట్ అవే విత్ థట్. నేనెళ్ళిపోవటం చూసి ఇంకో ఇద్దరు అరే! ఆడెళ్ళిపోయాడు కదరా! నేను కూడా ఎళ్ళిపోతే ఎవడు పట్టించుకుంటాడు? వాడెళ్ళిపోతాడు. సో, దెన్ ఇట్ బికమ్స్ ఎ బిహేవియరల్ ప్యాటర్న్. పర్లేదులే ఎవడు చూడకపోతే అక్కడ పోలీసోడు లేడనుకో జారెళ్ళిపోదాం. ఎవడు పట్టించుకుంటాడు? దెన్ అండ్ ఇట్ సంబడీ విల్ ట్రై బికేమ్ ఎ ద సేమ్ హాబిట్ ఎగ్జాక్ట్ థింగ్. యాక్చువల్లీ రైట్ నౌ. కదండీ! దెన్ సంబడీ విల్ హాబిచ్యువల్‌గా ట్రై అయిపోయింది. ఆ! తర్వాత ఎవడో ఒకడు ట్రై చేస్తాడు. అడ్డంగా ట్రక్ వస్తది గుద్దేస్తాడు. అప్పుడేమవుద్ది? రైట్? హ్మ్. సో, దీన్ని క క ఇదేంటి నువ్వు తప్పు చేస్తే నీకు తప్పు జరుగుద్ది అంటే, నీకు తప్పు జరగాల్సిన పనే లేదండి. ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీవన్ వితిన్ యువర్ సర్కిల్. హ్మ్. నేను అవును. దొంగతనం చేసి చిన్నదో, పెద్దదో చిన్న దొంగతనం చేశాను పట్టుకోలేదు. ఇంకో రోజు ఇంకో చిన్న దొంగతనం చేశాను పట్టుకోలేదు. సో, నాకు ధైర్యం వస్తదనమాట. అంటే నేను దొంగతనం చేస్తే పట్టుకోవట్లేదని. ఆరో రోజో, ఏడో రోజో నేను పట్టుబడిపోతా. పక్కనున్నోడు చూసావా కర్మ సిద్ధాంతం పనిచేసిందిరా! నువ్వు పాపానికి ఒడిగట్టావు. సో, కాబట్టి నీకు పాపానికి ప్రాయశ్చిత్తం జరగద్ది. ఇట్స్ నేచురల్ కాన్సీక్వెన్స్ అండి. నేను 10 సార్లు దొంగతనం అవును. చేస్తే 10 సార్లు తప్పించుకుంటా అన్న గ్యారంటీ లేదు గదా! ఎక్కడో ఒక చోట దొరికిపోతాను. దొరికిపోయినప్పుడు నన్ను పట్టుకొని బాదుతారు. అప్పుడు చూసి ఇదిగో కర్మ సిద్ధాంతం పనిచేసింది చూసావా అంటారు. ఇట్స్ బేసిక్ కాన్సీక్వెన్స్ అండి. బేసిక్ హ్మ్. కాన్సీక్వెన్స్ అంతే. దానికి వేరే ఎక్స్‌ట్రా ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. వీళ్ళు దానికి జన్మకి దేవుళ్ళకి లేకపోతే పుణ్యాలకి వాటికి వీటికి తగిలిచ్చి ఏదో కథలు చెప్తారు కానీ ఇట్స్ బేసిక్ కాన్సీక్వెన్స్ అంతే. దానికి తగిలిచ్చడం వల్లండి పాపం చేసి గుడికి పోయేసిరా అని చెప్తున్నారు. ఆ! ప్రతి మతంలోని ఇది ఉందండి. ఏంటంటే పాపం చేయటం మనిషికి సహజం అని తెలిసి దానికి ప్రాయశ్చిత్తాలు దానికి పరిహారాలు ఇయన్నీ చెప్తా ఉంటారనమాట. అన్నిట్లోనూ ఉన్నాయి. ఈ హ్మ్. క్రిస్టియానిటీ, ఇస్లాం అన్నిట్లోనూ ఉన్నాయి. మనోళ్ళ దగ్గర కూడా ఉంది. సేమ్. మతాలన్నీ ఒకటే కదండీ. దే ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లాత్.
మనిషి రైట్ గా ఉండి మన పని మనం చేసుకొని పక్కన వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చి ఎవరి సంతోషంగా వాళ్ళు ఉంటే దేవుడు ఏం అవసరమే లేదనిపిస్తుంది. కానీ ఎక్కువ తెచ్చుకుంటున్నారు దేవుడు అంటే భయం కూడా పెరిగిందేమో కదండి మనుషుల్లో. భయం లేదండి. ఇట్స్ ఓన్లీ దాన్నేమంటారు? భయం అంటే ఇప్పుడు ఒక మాబ్ మెంటాలిటీ. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది పోతదేమోనని భయం. లేదండి. నాకెట్లా అనిపిస్తుందంటే మాబ్ మెంటాలిటీ అనిపిస్తుందండి. అంటే అది అందరూ యాహ్! అందరూ ఒక గ్రూప్‌లో ఉండి అందరూ నేను హిందూ లేకపోతే నేను ప్రతి ఒక్కళ్ళు అతిగా చూపించుకుంటారనమాట. ఐ యామ్ బెటర్ హిందూ థాన్ యూ అని చూపించుకోవడానికి అని చెప్పి అతి చేస్తుంటారు. ఇంతకు ముందున్న అది కూడా కంటే కొంచెం ఇప్పుడు ఉంది. యెస్. యెస్. అతిగా చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారాలుంటాయి. రైట్? హ్మ్. ఆహ్, శ్రావణ శుక్రవారాలకి ప్రతి ఒక్కళ్ళకి జస్ట్ అబౌట్ 4 ఆర్ 5 పీపుల్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు చుట్టుపక్కల. మేము మహా అయితే 10 మందిని పిలుచుకునేవాళ్ళు. అందరూ వచ్చి అది మేము మా చిన్నతనంలో ఆ పండగ అనేది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్. ఆ! సో, ఇప్పుడు అందరికొచ్చేసింది. ఎందుకంటే అందరి దగ్గర అవును. డబ్బులొచ్చాయి. ఆ! డబ్బులొచ్చేసరికి ఇటు చూపించుకోవాలనమాట. నేను కూడా ధర్మాన్ని పాటిస్తాను. నేను కూడా ధర్మాన్ని పాటిస్తానని మొదలుపెట్టారు. తర్వాత నౌ ఇట్స్ బికమ్ ఎ ఫ్యాషన్ అనమాట. చెయ్యనోళ్ళని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడిన దగ్గర నుంచి ఇక తెగ డబ్బులు ఖర్చు పెడుతున్నారనమాట దానికి. ఎనీవే ఇట్స్ దేర్ మనీ, దేర్ విష్ యాహ్! అనుకోండి. అవును. రైట్ అండి అయితే. అవునండి. థాంక్స్ అలాట్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.